నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ అనేది ఒకటేసారిగా ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతు నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు రైతు రుణమాఫీ? ఎట్లా చూస్తారు? గతంలో ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉందండి? గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం రైతులని నట్టెడను ముంచినటువంటి పాపన పోయింది. ఎందుకనంటే ₹1,00,000 మాఫీ చేస్తానని చెప్పేసి బ్యాంకులల్లో ఆ ఇంట్రెస్ట్ కూడా సరిపోని పరిస్థితి. ఆ పరిస్థితులలో రైతులు ఎంతో కొట్టుమిట్టాడిండ్రు. గత 5 సంవత్సరాలు 3 విడతలుగా చేసిండు. ఈ 5 సంవత్సరాలు అది కూడా చేయకుండా 25,000 వరకు మాఫీ చేసి నట్టెడ ముంచినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలని ఆలోచించి వాళ్ళని పదోన్నతికి తీసుకురావడానికే ఆలోచించాల్సిన అవసరం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మా రేవంత్ రెడ్డి గారు జూన్ 1 నుంచి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పినందుకు వారికి పదే మనం ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారి 2 లక్షల రుణమాఫీ ఒకేసారి మాఫీ చేయడం అన్నది చాలా ఆనందించాల్సిన అవసరం ఉంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏకకాలంలోనే ₹1,00,000 రుణమాఫీ చేసి రైతులకు అన్నిట వెలుగు చూసినటువంటి సందర్భం. దానికి భిన్నంగా ఈరోజు ₹2 లక్షల రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారంటే వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. అదే కాకుండా ఇలా విత్తనాలు కూడా నకిలీ విత్తనాలు సప్లై చేస్తే అట్రసిటీ కేసు పెట్టి లోపల చేసినటువంటి సందర్భం. అంటే రైతు పట్ల రైతుల కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీని ఆదర్శించాల్సిందిగా రైతు సోదరులందరూ ఈరోజు మనం రైతు సోదరులందరికీ నేను ఒక పిలుపు కూడా ఇస్తూ ఉన్నాను. ప్రతి మండలంలో మా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సంబరాలు చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఈ మహా టీవీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చెప్పండి, నిజంగా కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఎట్లా చూస్తారు? అంటే నిజంగా కూడా ఎట్లా చెప్తారు మీరు? సంతోషంగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఈ చేయడం రైతులకు న్యాయం చేసిండు. ఇది మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. రైతుల వెంబటే ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ. ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రైతుల వెంబటే ఉంటుంది. నిజంగా కూడా సాహసోపేతమైన రుణమాఫీ అని చెప్పుకోవచ్చు. 2 లక్షల రుణమాఫీ గతంలో కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎట్లా చూస్తారు రైతు నాయకులు? వాస్తవంగా ఏంటంటే రైతుకు రాజ్యాన్ని అప్పగిస్తే ఎలా ఉంటారంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే స్వయాన ఒక రైతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు, మన తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యంగా మనం భావించవచ్చు. కష్టకాలంలో అంటే రైతుకు ఎలా మనం వెన్నుండి అన్నం పెట్టే రైతులకు మనం వెన్నుండి ఎలాంటి ఫలితాలు రాబట్టచ్చు అనేది మనం స్వయంగా మన ముఖ్యమంత్రి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఆల్రెడీ. అలాగే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అని అంటే వాస్తవంగా ఇది చాలామంది అంటే ప్రతిపక్షాల వాళ్ళు అంతా అసాధ్యం అన్నది ఒక పబ్లిక్ క్రియేషన్లో వాళ్ళలో భయాందోళనలు సృష్టించారు. కానీ దానికి ఇప్పుడు వాళ్ళ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ వమ్ము చేయకుండా ఈ 2 లక్షల రుణమాఫీ అనేది అంటే ఇప్పుడు ఉన్న లోడ్ బడ్జెట్ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అప్పులు మిగిల్చిన రాష్ట్రాన్ని కూడా అప్పులను కూడా ఒక పక్క భరిస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆర్థికంగా మన రాష్ట్రం వెనుకబడి ఉన్నా కానీ కూడా ప్రజలకు అంటే రైతన్నకు మనం న్యాయం ఎట్లా చేయాలి, ఇచ్చిన మాటను ఎలా నిలుపుకోవాలనే ఉద్దేశంతో కష్టమైనా కానీ కూడా ఎలా అయినా అలా రైతుల కన్నీళ్ళు దూరకుండా తుడిచే విధంగా ఒక మంచి చర్య తీసుకున్నాడు. ఆర్థికంగా అంటే రాష్ట్రానికి పెద్ద ఇబ్బంది అయినా కూడా ప్రధానంగా మన ముఖ్యమంత్రి కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రైతులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా ఈ నిర్ణయం ఉందని భావిస్తున్నాం. ఇది మొత్తంగా ఏదైతే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం ఇంకా ఉంటుందని చెప్పి రైతు నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.